ఎప్పుడెప్పుడు లోకంలో ధర్మానికి హాని కలుగుతుందో, ప్రజల హృదయాల నుంచి సత్యం, కరుణ, వినయం మాయమవుతాయో అప్పుడు భూమి నొప్పితో తల్లడిల్లుతుంది. భగవంతుడా నన్ను రక్షించు అని పిలుస్తుంది. అలా ఆ యుగంలోనూ ధర్మం క్షీణించింది. క్షత్రియులు అధర్మానికి మార్గం చూపారు. ప్రజలపై దౌర్జన్యాలు చేశారు. బ్రాహ్మణులు అవమానింపబడ్డారు. వేదాల ధ్వని క్రమంగా మూగబోయింది. అప్పుడు విష్ణువు సింహాసనం మీద నుండి లేచి సందిగ్ధంగా మారిన లోకాన్ని చూశాడు. తన మనస్సులో ఒక్క సంకల్పం మెదిలింది. ఈ భూమిని మళ్ళీ శుద్ధి చేయాలి. అలా భూమి మీద ఆరంభమైంది పరశురామావతారం. దానికి పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని గాది అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి ఒక్కగానొక్క కుమార్తె, సౌందర్యవతి, సుగుణాల రాశి సత్యవతి. ఆమె సౌందర్యం కన్నా గొప్పది ఆత్మభావం. ఒకరోజు రుచికుడు అనే తపస్వి ఆశ్రమం నుండి వచ్చాడు. తన భక్తి, తన వేదజ్ఞానం సత్యవతి మనస్సును ఆకట్టుకున్నాయి. సత్యవతిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అందుకోసం ఆమె తండ్రి అయిన గాది దగ్గరికి వెళ్ళి, మీ కూతుర్ని నాకిచ్చి పెండ్లి చేయండి అని కోరుతాడు. గాది నవ్వుతూ అన్నాడు, నీ భక్తి నాకు తెలుసు బ్రాహ్మణ, కానీ నా వంశం క్షత్రియ వంశం. మా కూతుర్ని పొందాలి అంటే అసాధ్యమైన పనిని నువ్వు చేయాలి. ఒక చెవి నల్లగా, మిగతా శరీరమంతా తెల్లగా ఉన్న 1000 గుర్రాలు తెచ్చి కన్యాశుల్కం కింద ఇచ్చి తనను వివాహం చేసుకోండి అని ఒక మెలిక పెట్టాడు. సాధారణంగా లోకంలో పూర్తిగా తెలుపు లేదా పూర్తిగా నలుపు కలిగిన గుర్రాలు ఉంటాయి. కానీ కేవలం ఒక్క చెవి మాత్రమే ఒక రంగులో ఉండి మిగిలిన దేహమంతా వేరే రంగులో ఉండే గుర్రాలు మనకు ఎక్కడా కనబడవు. అందులోనూ అటువంటి 1000 గుర్రాలను తీసుకురావడం అనేది దాదాపుగా అసాధ్యమే. కానీ రుచికుడు నిరాశపడలేదు. గంగా తీరం మీద తపస్సు చేశాడు. అతని తపస్సుకు దేవతలు కరిగిపోయారు. వరుణుడు ప్రత్యక్షమై, నీ తపస్సు ఫలించింది రుచిక అన్నాడు. అలా గంగలోంచి పుట్టాయి ఒక చెవి నల్లగా, మిగతా శరీరం తెల్లగా ఉన్న 1000 గుర్రాలు. వాటి స్వరంతో ఆకాశం మార్మోగింది. అందుకే గంగా నదికి అశ్వతీర్థం అనే పేరు కూడా వచ్చింది. ఆ అద్భుతాన్ని చూసి గాది ఆశ్చర్యపోయాడు. తన కూతురిని రుచికునికి ఇచ్చాడు. సత్యవతి, రుచికుడు ఇద్దరూ కూడా గంగా తీరం వద్ద వేద మంత్రాలతో వివాహమాడారు. వివాహమైనప్పటి నుండి సత్యవతి అన్ని విధాల భర్తను సేవిస్తూ ఆయనతో ప్రేమగా నడుచుకుంటూ ఉండేది. ఆమె యొక్క అణకువ సంస్కారాలను చూసి రుచికుడు ఎంతగానో సంతృప్తి చెందాడు. అలా కాలం కొనసాగుతూ ఉంది. ఇది ఎలా అంటే, సత్యవతి తల్లిదండ్రులైన గాంధీ ఇంకా ఆయన భార్యకు ఈమె తప్ప వేరే సంతానం లేరు. దాంతో ఇప్పుడు వారు ఒంటరిగా జీవనం గడుపుతున్నారు. ఎప్పటి నుండో ఈ విషయం గురించి ఆలోచిస్తూ సత్యవతీదేవి ఒక్కసారిగా తన భర్త అయిన రుచికునితో, నాదా, నాకు మా తల్లిగారికి ఉత్తమ సంతానం కలిగేటట్టుగా వరం ప్రసాదించండి అని అడుగుతుంది. పెళ్ళైన ఇన్నేళ్లకు తన భార్య ఒక కోరిక కోరడంతో దాన్ని ఎలాగైనా నెరవేర్చాలి అని భావించిన రుచికుడు ఒక యాగం చేశాడు. ఆ యాగం పూర్తయ్యాక వచ్చిన హవిస్సుని, అంటే ఒక రకంగా ప్రసాదం అని చెప్పుకోవచ్చు, 2 హవిస్సులు సిద్ధం చేశాడు. ఒకటి తపోధనుడి పుత్రుడి కోసం, మరొకటి వీరధనుడి పుత్రుడి కోసం. ఆ హవిస్సుని 2 పాత్రల్లో నింపి తన భార్యతో, ఈ పాత్రలోని హవిస్సును సేవించిన వారికి మహాయోధుడు, క్రూరుడు, క్షత్రియ లక్షణాలు కలిగిన మహావీరుడు జన్మిస్తాడు. మీ తండ్రి గారిది క్షత్రియ వంశం కాబట్టి దీన్ని మీ తల్లికివ్వు. ఇక ఈ పాత్రలోని హవిస్సును సేవించిన వారికి తపోధనుడు, మహాజ్ఞాని అయిన బ్రాహ్మణోత్తముడు జన్మిస్తాడు. దీనిని నీవు సేవించు అని చెప్పి 2 పాత్రలు తన భార్యకిచ్చి రుచికుడు స్నానానికి వెళ్ళాడు. ఇంతలో సత్యవతి తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. అయితే సత్యవతి రుచికుడు చెప్పిన విషయాన్ని మర్చిపోయింది. దురదృష్టం ఏంటంటే, సత్యవతి తల్లి పొరపాటున తపోధన హవిస్సు తీసుకుంది. సత్యవతి వీర హవిస్సును తీసుకుంది. ఇది గ్రహించిన రుచికుడు తన భార్యతో, తప్పు జరిగిపోయింది సత్యవతి, నేను నిన్ను సేవించమని ఇచ్చిన హవిస్సు పాత్రను నీ తల్లికిచ్చావు. ఆమె పాత్రలోని హవిస్సును నీవు సేవించావు. ఇప్పుడు నీ గర్భాన మహాక్రూరుడు
ఈ భూమి మీద సమస్త రాజులను సంహరించే క్షత్రియ లక్షణాలు కలిగిన కుమారుడు పుడతాడు అని చెప్పాడు. అది విని సత్యవతి భయపడిపోయింది. నాదా, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, కానీ క్రూరాత్ముడైన పుత్రుడు వద్దు అని మొరపెట్టుకుంది. దానికి రుచుకుడు, సత్యవతి, పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక ఇప్పుడు మనం ఏమీ చేయలేం. కానీ నీకోసం నా తపశ్శక్తితో క్షాత్రధర్మం కలిగిన ఆ బిడ్డను నీకు పుత్రుడిగా కాకుండా మనవడిగా పుట్టేటట్లుగా చేస్తాను. నీ గర్భాన బ్రహ్మజ్ఞాని పుడతాడు అని చెప్తాడు. అతని పుత్రుడుగా పౌరుష ప్రతాపాలు కలిగిన క్షత్రియ కుమారుడు జన్మిస్తాడు. ఇది విధి రాసిన రాత, మనం మార్చలేం అని అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి రుచికుడు చెప్పినట్లుగానే సత్యవతికి జమదగ్ని అనే మహాముని జన్మించాడు. ఆమె తల్లికి విశ్వామిత్రుడు పుట్టాడు. అయితే జమదగ్ని పెరిగి పెద్దయిన తర్వాత ప్రసేనజితుడు అనే రాజకుమార్తె రేణుకను పెండి చేసుకున్నాడు. వారికి 4 కుమారులు కలిగారు. వారే రమన్వతుడు, సుసేనుడు, వసుడు, విశ్వామహుడు. అయితే ఆ 4 పుత్రుల తర్వాత జమదగ్ని మహర్షికి రేణుకకు పుట్టిన 5వ కుమారుడే భార్గవరాముడు. ఆ రోజు ఆకాశంలో దివ్యకాంతి మెరిసింది. మేఘాలు సుగంధం వెదజల్లాయి. దేవతలు నినాదించారు. విష్ణువు భూమిపైకి అవతరించాడు. అతని శరీరంలో వేదాల ప్రకాశం, మనసులో తపస్సు తేజస్సు, కళ్ళల్లో యుద్ధజ్వాల. పరశురాముడు అంటే గండ్రగొడ్డలి పట్టిన రాముడు. ఆ పసివాడి కళ్ళల్లోనే యుగమంతా కనిపించింది. జమదగ్ని ఆశ్రమంలో చిన్న వయసు నుండే రాముడు వేదాలు నేర్చుకున్నాడు. పగలు వేదమంత్రాలు, రాత్రి తపస్సు. అతని కళ్ళల్లో శాంతి, కానీ హృదయంలో ఆవేశం. క్షత్రియుల గర్వం చూసినప్పుడల్లా అతని రక్తం మరిగేది. ఒకరోజు తండ్రి యాగం చేస్తున్నప్పుడు రాముడు అడిగాడు, తండ్రి, ధర్మం అంటే ఏంటి అని. జమదగ్ని చిరునవ్వుతో అన్నాడు, ధర్మం అంటే నీ కోపం శాంతి పొందిన రూపం రామా. కానీ ఆ మాటల్లో లోతు రామునికి అప్పుడే అర్థం కాలేదు. కాలం గడిచింది. అతనికి వాటికన్నా కూడా యుద్ధ విద్యల మీద, ధనుర్వేదం మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆ ఆసక్తితోనే లోకం మీద తనను మించినవాడు ఉండకూడదు అని అన్ని విద్యలకు మూలపురుషుడు, సర్వశక్తివంతుడు అయిన ఆ పరమేశ్వరుడు నుంచి విద్యాదానం పొందడం కోసం ఆయన గూర్చి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. తన తండ్రి అనుమతి తీసుకుని కైలాసానికి బయలుదేరాడు. వర్షం, మంచు, సూర్యాగ్ని ఏదీ కూడా తన సంకల్పాన్ని మార్చలేదు. పర్వతాల మీద కూర్చొని ఏళ్ల తరబడి పరమశివుడిని ధ్యానించాడు. శివుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. రామా, నీ తపస్సు నన్ను కదిలించింది. ఏం కావాలో కోరుకో అని అడిగాడు. రాముడు భూమికి నమస్కరించి అన్నాడు, ఓ దేవా, నాకు నీ దివ్యాస్త్రాలు, నీ పరశు కావాలి అధర్మాన్ని సంహరించడానికి అని అడుగుతాడు. దానికి పరమశివుడు, రామా, నా దివ్యాస్త్రాలు అత్యంత శక్తివంతమైనవి. అశుచి అయిన వారిని అవి దహించి వేస్తాయి. నీకు ఇంకా వాటిని పొందే అర్హత రాలేదు అని అన్నాడు. అది విన్న పరశురాముడు, ఓ పరమేశ్వర, నీ దివ్యాస్త్రాలను స్వీకరించడానికి నేను పాత్రుడు అని నీకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే వాటిని నాకు ఇవ్వండి అని అంటాడు. కానీ అంతవరకు మీ పాదసేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించండి అని కోరాడు. దానికి శివుడు తథాస్తు అని దీవించాడు. ఒకరోజు దేవతలందరూ కలిసి పరమశివుని వద్దకు వచ్చి తమకు రాక్షసుల బాధ అధికంగా ఉందని దాన్ని నివారించమని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించారు. అప్పుడు పరమశివుడు అక్కడున్న భార్గవుణ్ణి చూసి, రామా, నువ్వు వెంటనే వెళ్ళి దేవతలను పీడిస్తున్న ఆ రాక్షసులను అంతం చెయ్యి అని ఆజ్ఞాపిస్తాడు. దానికి పరశురాముడు, ఓ మహాదేవా, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ ఇప్పటి వరకు నేను ఏ దివ్యాస్త్రాలను అభ్యసించలేదు. మరి అంత శక్తివంతమైన రాక్షసులను నేను ఎలా ఓడించగలను అని అడుగుతాడు. దానికి పరమశివుడు, రామా, నేను నా దృష్టిని నీ మీదే నిలుపుతాను. అంటే ఒక విధంగా చెప్పాలంటే పరమశివుడు తన శక్తిని కొంత పరశురాములోకి ప్రవేశపెట్టాడు. ఈశ్వరుడు చెప్పిన దానికి సరేనని చెప్పి రాక్షసులతో యుద్ధానికి బయలుదేరారు. రాక్షసులకు పరశురాముడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది.
అతన్ని చూసి పరమశివుడు ఎంతగానో సంతోషించాడు. రాక్షసులందరినీ సంహరించి తిరిగి కైలాసానికి వచ్చాడు. అయితే యుద్ధంలో రాముడికి కూడా బాగా గాయాలయ్యాయి. అతని శరీరం చూడ్డానికి రక్తపు ముద్దలా మారింది. అప్పుడు పరమశివుడు తన చేతితో రాముని శరీరాన్ని నిమిరాడు. వెంటనే అతని గాయాలన్నీ మాయమయ్యాయి. ఆ తర్వాత ఈశ్వరుడు అతన్ని చూసి, రామా, నా స్పర్శ వలన నీ శరీరం వజ్ర సమానమైంది. ఇప్పటి నుండి నీ శరీరానికి ఏ ఆయుధం తగిలినా గాయం కాదు. ఎంతో శక్తివంతమైన తన దివ్యాస్త్రాలను ఇంకా ఆయుధాలను ప్రసాదించాడు. శివుడు చిరునవ్వు చిందించాడు. నీ భుజాలపై ధర్మభారం ఉంది రామా. ఇది నా పరశువు, అంటే గొడ్డలి. దీని శక్తి యుగాలను కదిలిస్తుంది. ఆ రోజు నుండి రాముడు పరశురాముడయ్యాడు. శివుని శక్తి అతని రక్తంలో కలిసింది. వీరత్వం అతని నిశ్శబ్దమయ్యింది. ఇదిలా ఉండగా ఒకరోజు రేణుక నది నీళ్లు తేవడానికి వెళ్ళింది. ఆ సమయాన చిత్రధర రాజు నదిలో స్నానం చేస్తూ కనబడ్డాడు. ఆ దివ్యకాంతి క్షణమాత్రం రేణుక మనసును కదిలించింది. ఆ ఒక్క క్షణం తపస్సులో అలజడి జమదగ్ని మహర్షి దివ్య దృష్టితో గ్రహించాడు. తన హృదయం కదిలిపోయింది. ఇది ధర్మానికి వ్యతిరేకం అని తన పుత్రులను పిలిచాడు. మీ తల్లిని సంహరించండి అని అడిగాడు. నలుగురు కుమారులు వెనకడిగేశారు. కానీ భార్గవరాముడు మాత్రం క్షణం కూడా ఆలోచించలేదు. తండ్రి ఆజ్ఞ ధర్మం కంటే గొప్పది అని భావించాడు. తన తల్లిని సంహరించాడు. అయితే జమదగ్ని సంతోషించాడు. నీవు ధర్మానికి తలవంచలేదు రామా, వరం కోరుకో అని అన్నాడు. పరశురాముడు కన్నీటి స్వరంతో అన్నాడు, తన తల్లిని మళ్ళీ బ్రతికించమని అడిగాడు. అలా రేణుక మళ్ళీ జీవించింది. కుటుంబం మళ్ళీ ఏకమైంది. కానీ పరశురాముని మనసులో మాత్రం ఆ రోజు ఒక మంట మిగిలిపోయింది. అది భవిష్యత్తులో యుద్ధాన్ని ప్రేరేపించింది. ఒకప్పుడు మహిష్మతి పట్టణం రాజు కార్తవీర్యార్జునుడు 1000 చేతుల బలశాలి, రావణుణ్ణే ఓడించిన వీరుడు. కానీ అహంకారంతో దహించుకుపోయినవాడు. ఒకరోజు ఆయన జమదగ్ని ఆశ్రమానికి విచ్చేశాడు. రేణుకాదేవి అతనికి ఆతిథ్యం ఇచ్చింది. జమదగ్ని వద్ద ఉన్న కామధేనువు, అంటే దివ్య గోవు, కోరికలను తీర్చే గోవు. ఆ శక్తిని చూసి ఆశపడ్డాడు. ఇది నాకు కావాలి అని చెప్పాడు. జమదగ్ని తిరస్కరించాడు. కోపంతో రాజు తన సైన్యంతో వచ్చి ఆశ్రమాన్ని దోచుకున్నాడు. కామధేనువును బలవంతంగా తీసుకెళ్లాడు. రేణుక ఏడుస్తూ పరశురాముణ్ణి పిలిచింది. భార్గవ, నీ తండ్రిని అవమానించారు. పరశురాముడు తన గొడ్డల్ని పట్టుకున్నాడు. తండ్రి అనుమతిని తీసుకుని బయలుదేరాడు. తండ్రి, నేను తిరిగి వచ్చేటప్పటికీ ఈ భూమి మీద అధర్మం నిలిచి ఉండదు అని కర్కశంగా చెప్పాడు. మహిష్మతి నగరం తలుపులు మూసుకుంది. సైనికులు సజ్జమయ్యారు. 1000 చేతుల కార్తవీర్యార్జునుడు తన సింహాసనం మీద నుండి లేచి గర్జించాడు. పరశురామ, నా ముందు ఎవరు నిలుస్తారు అని అడిగాడు. పరశురాముడు తన పరశువుని పైకెత్తాడు. భూమి కంపించింది. ఆకాశం నల్లగా మారింది. దేవతలు తపస్సులో కళ్ళు మూశారు. బాణాలు వర్షంలా కురిశాయి. పరశురాముని శక్తి ఆకాశాన్ని చెదరగొట్టింది. వేయి చేతులు క్షణాల్లో విరిగిపడ్డాయి. కార్యవీర్యార్జునుడు నేలపై పడిపోయాడు. రాముడు అతని తలని నరికి పరశువును రక్తంతో పసరించాడు. అది కేవలం
ఒక రాజు మరణం కాదు, అది అహంకారానికి అంతిమ దహనయాగం. పరశురాముడు కామధేనువును తిరిగి తెచ్చి తండ్రి పాదాల వద్ద ఉంచాడు. జమదగ్ని కన్నీటి తడి చేతితో ఆశీర్వదించాడు. నీవు కేవలం కుమారుడువు కాదు రామా, నీవు ధర్మానికి రూపం. మహిష్మతి యుద్ధం ముగిసిన తర్వాత భూమి మళ్ళీ శాంతిని చూసింది. పరశురాముడు తన పరశువును పక్కన పెట్టి తండ్రి పాదాల వద్ద కూర్చున్నాడు. జమదగ్ని ఆత్మశాంతిగా ఉన్నాడు. రేణుకాదేవి తన కుమారుడి కళ్ళల్లో మళ్ళీ చిన్నప్పుడు చూసిన ప్రేమను చూసింది. కానీ విధి ఇంకా తన ఆఖరి పుటను రాయకుండా నిలిచింది. ఒకరోజు పరశురాముడు అడవికి వెళ్ళినప్పుడు కార్తవీర్యార్జుని కుమారులు వచ్చారు. తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆశ్రమంలో జమదగ్ని తపస్సులో ఉన్నారు. రేణుకాదేవి భయంతో ఆయన వైపు పరిగెత్తింది. మహర్షి సైన్యం వస్తుంది అని చెప్పింది. కానీ జమదగ్ని కళ్ళు మూసుకున్నారు. నాకు భయం లేదు, ధర్మానికి మరణం లేదు అని చెప్పారు. మహర్షి జపిస్తూ కూర్చున్నాడు. కానీ ఆయుధాలు ఆయనను చీల్చాయి. జమదగ్ని నేల మీద పడిపోయాడు. రేణుక కేకలు వేసింది. రామా, నీ తండ్రిని చంపేశారు అనే నినాదం అరణ్యాన్ని చీల్చేసింది. ఆ రోజు ఆకాశం కూడా రక్త కన్నీరు కార్చింది. పరశురాముడు తిరిగి వచ్చాడు. తండ్రి శరీరం నేల కొరిగి ఉంది. రేణుక ఏడుస్తూ తల బాదుకుంటూ ఏడుస్తుంది. రాముడు చూపులు నిప్పుల్లా దహించాయి. కన్నీరు రాలేదు, ఎందుకంటే కోపం అతన్ని మింగేసింది. తండ్రి శవం ముందు ఆయన కూర్చొని ప్రమాణం చేశాడు. క్షత్రియులు ఈ భూమి మీద ఉన్నంత వరకు నాకు విశ్రాంతి లేదు. 21 సార్లు భూమిని వీరి వద్ద నుండి శుద్ధి చేస్తాను అనే ప్రతిజ్ఞ చేశాడు. పరశురాముడు తన పరశువుని పైకెత్తాడు. పర్వతాలు కంపించాయి. భూమి మీద ధర్మం దహనమయ్యేలా అతను యుద్ధానికి బయలుదేరాడు. ఒక్కో రాజ్యాన్ని, ఒక్కో సామ్రాజ్యాన్ని అతను దహించాడు. ప్రతి యుద్ధం ఒక అగ్నిజ్వాల, ప్రతి గర్జన ఒక వేదమంత్రం. 21 సార్లు భూమి రక్తంతో తడిసిపోయింది. క్షత్రియ వంశాలు అంతరించిపోయాయి. పరశురాముడు నిశ్శబ్దంగా నిలిచాడు. ధర్మం తిరిగి స్థాపితమైంది, అధర్మం భస్మమైంది. కానీ రాముని హృదయం మాత్రం ఇంకా ప్రశాంతత రాలేదు. రేణుక కన్నీరు తుడుచుకుంటూ దగ్గరకొచ్చింది. రామా, నీ తండ్రి కోసం చేసినది గొప్పది, కానీ ఇక మానవ రక్తం చాలదు. నీవు దేవుడివయ్యావు, ఇప్పుడు భూమి నీ కరుణ కోరుతుంది అని చెప్పింది. ఆ మాటలు రాముని గుండెల్లో ప్రకంపనలు మోగాయి. తన పరశువును భూమిపై ఉంచి ఆకాశం వైపు చూశాడు. ఓ శివ, నా కోపం ధర్మాన్ని రక్షించింది, ఇప్పుడు అదే కోపం నన్ను విడిచిపెట్టిపోవాలి అని అతడు తపస్సులో మునిగిపోయాడు. తన పరశువును గోకర్ణ క్షేత్రం వద్ద సమర్పించాడు. భూమి ఊపిరి పీల్చుకుంది. మానవత్వం పునరుద్ధరించబడింది. కాలం గడిచింది, యుగాలు మారాయి. కానీ పరశురాముడు మానవ రూపంలో ఉన్న దేవతయ్యాడు. అతడు ఇప్పటికీ ఈ భూమిపై ఉన్న అవతారుల్లో ఒకడే. రాముడికి, భరతవంశానికి, కృష్ణుడికి కూడా గురువుగా నిలిచాడు. అతని శక్తి శివుని పరశువులో ఉంది, అతని శాంతి భూమిలో ఉంది. పరశురాముడు మనకు నేర్పింది ఒక్కటే, ధర్మం కోసం కోపం కూడా పవిత్రమవుతుంది. కానీ కోపం చివరికి శాంతిలో కలవాలి. అలా పరశురాముని అవతారం ధర్మానికి అగ్నిగా పుట్టి శాంతిగా అంతమై యుగ యుగాల వరకు మన హృదయాల్లో ప్రతిధ్వనిస్తుంది. ఈ వీడియోలో మనం పరశురాముని అవతారం గురించి తెలుసుకున్నాం కదా. తరువాత వీడియోలో మీరేం అవతారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.